సహోదరుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇక నేరుగా లేఖనాల్లోనికి వెళ్దాం. విలాపవాక్యములు 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ లేఖన భాగాన్ని మొదట నేను చదివి వినిపిస్తాను. అటు తర్వాత ఇందులో ఉన్నటువంటి భావం, ఆ చారిత్రాత్మక నేపథ్యాన్ని చూద్దాం. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుంటమే. రాజవీధులలో మేము నడవకుండానట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చే ఉన్నది. మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా ఒడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచి ఉందురు. మాకు నాసికారంధ్రములో ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు. వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. ఈ లేఖన భాగంలో ప్రవక్త అయిన యిర్మీయా ఏమని నిరుత్సాహాన్ని, నిస్సహాయతని వెలిబుచ్చుతున్నాడు అంటే, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుంటమే. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, దేవుడు యిర్మీయా ద్వారా ప్రకటించాడు. 586లో యెరూషలేము నాశనం గావించబడింది బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ద్వారా. అంతకంటే ముందు యిర్మీయా ఏమని ప్రకటించాడు యూదులకి అనంటే, యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుంచి, నీ మార్గము మార్చుకున్నట్టుకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటి వలన నీకు క్షేమము కలుగదు. ఎప్పుడు చెబుతున్నాడు అంటే, ఇంకా 586లో యెరూషలేము నాశనం గావించబడక ముందు చెబుతున్నాడు. ఏమనంటే, నీ మార్గములను మార్చుకున్నట్టుకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. ఏంటి మార్గాన్ని మార్చుకోవడం అంటే, బబులోను రాజు నెబుకద్నెజర్ వచ్చి అంతకుముందు 586 కంటే ముందు యెహోయాకీనుని ఆయన బందీగా తీసుకుని వెళ్తూ ఆ స్థానంలో సిద్కియాని తన కింద తన అధికారానికి లోబడి పనిచేసేటువంటి ఒక రాజుగా నియమించాడు. నిబంధన చేయించుకున్నాడు, నాకు లోబడి పరిపాలిస్తావా, నాకు తిరుగుబాటు చేయకూడదు అని. సరేనని ఒప్పుకొని బబులోను రాజు కింద పరిపాలన చేస్తున్నాడు సిద్కియా. ఒక్కసారి నిబంధన చేయబడిన తర్వాత ఆ నిబంధనకు కట్టుబడాలి. కానీ కొద్ది కాలానికి సిద్కియా ఏం చేస్తున్నాడంటే, నీ మార్గం మార్చుకున్నట్టుకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. బబులోను రాజుతో నిబంధన చేయబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన మార్గాన్ని మార్చుకుంటున్నాడు. ఏదైనా సహాయం వస్తే బబులోను రాజు దగ్గరికి వెళ్ళాల్సింది పోగొట్టి మార్గాన్ని ఎటు మార్చుకుంటున్నాడు అంటే, ఐగుప్తు వైపుకు మార్చుకుంటున్నాడు. నీ మార్గాన్ని మార్చుకున్నట్టుకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. హలో, నీవు అష్షూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడదువు. గతంలో అహాజు అనేటువంటి రాజు, యోధా రాజు, అష్షూరుకి కానుకలు పంపించి, నేను నీ దాసుణ్ణి, నీ కుమారుణ్ణి, నాకు సహాయం చేయమని మందిర
ఖజానాలో ఉన్నటువంటి ధనాన్ని కూడా ఇచ్చి సహాయం పెడతాడు అష్షూర్ని. అదే అష్షూరీలు వచ్చి దాడి చేస్తారు తర్వాత కాలంలో. అంతకంటే ముందు ఇశ్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళు కూడా అష్షూర్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి పక్కన పెడతారు. అలా 722లో అష్షూరు చెరలోకి వెళ్తారు ఇశ్రాయేలీలు. నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదేవు. గతంలో అష్షూరును ఆశ్రయించావు, నీకేం దక్కింది? సిగ్గు దక్కింది. సరిగ్గా అలాంటి పరిస్థితే భవిష్యత్తులో పునరావృతం కాబోతూ ఉంది అని చెబుతూ, చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళేదవు. ఈ చేతులు నెత్తిన పెట్టుకొని బయలు వెళ్ళినటువంటి సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందంటే తామారు విషయంలో కనబడుతుంది. అమ్నోను సందర్భంలో, తామారు సందర్భంలో తాను చెరపబడినది అవమానం భరిస్తూ చేతులు నెత్తిన పెట్టుకొని వస్తుంది కదా. ఆ పోలికను వాడుతూ చేతులు నెత్తిన పెట్టుకొని, అంటే నమ్మి వెళ్ళింది అన్న అని, తిరిగి ఎలా వచ్చింది? చేతులు నెత్తిన పెట్టుకొని వచ్చింది. ఒకప్పుడు నీవు కూడా అష్షూరును నమ్మి సహాయం కోరావు, జరిగిందేంటి? చేతులు నెత్తిన పెట్టుకున్నావు, అవమానాన్ని భరించావు. అది పాఠం, గుణపాఠం. కానీ మరలా ఏం చేస్తున్నావు అంటే ఐగుప్తు వైపు చూస్తున్నావు, ఐగుప్తు వైపు మార్గాన్ని మార్చుకున్నావు. మరలా ఏం జరగబోతుందంటే మరలా ఐగుప్తు విషయంలో చేతులు నెత్తిన పెట్టుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి రాబోతుంది అని ఇంకా ఉపద్రవం రాకముందు క్షేమకాలంలో మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళదు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుతున్నాడు. ఆశ్రయం అంటే మనం ప్రమాదంలో ఉన్నప్పుడు దాక్కునేటువంటి చోటు, దాక్కునేటువంటి వ్యక్తి సహాయం. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుతున్నాడు. ఇక్కడ శత్రువు బబులోను రాజు అంటే ఐగుప్తు రాజు సహాయం చేయగలుగుతాడు. శత్రువు ఐగుప్తు అయితే బబులోను రాజు సహాయం చేయగలుగుతాడు. శత్రువు సైన్యములకు అధిపతి యెహోవానే, ఎవరు ఆయన నుంచి మనల్ని కాపాడగలరు? యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుతున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలగదు. ఐగుప్తును ఆధారం చేసుకుంటే నీకేం కలగదు? క్షేమం కలగదు అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి. దేవుడు మానవుడు తన పట్ల ఉండవలసినటువంటి విశ్వాసాన్ని గురించి చెబుతూ యెహోవా ఈలాగున సెలవిచ్చుతున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి అంటే ఐగుప్తీయులను ఆశ్రయించి నరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మనకు సహాయం కావాలి అంటే లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలి అంటే యెహోవా వైపు చూడాలి, మన దేవుని వైపు చూడాలి. మనకేదైనా పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు పరలోకమందున్న దేవుడు ఉన్నాడే, ఆయన ప్రార్థన చేయాలి. కానీ నరులను ఆశ్రయించి శరీరం ఆధారం చేసుకుంటే దేవుడి కంటే గొప్పవాడా మానవుడు? ఏ మానవుడు కానీ ఎవరు కానీ దేవుడి కంటే గొప్పవాడు లేడు. నరులను ఆధారం చేసుకొని శరీరమును ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఈ యూదులు ఏం చేశారు అంటే బబులోనుకి సమానమైనటువంటి శక్తి ఐగుప్తీల బలము కదా, ఐగుప్తీల సైనిక బలం కదా. కాబట్టి ఐగుప్తును ఆశ్రయిస్తే ఐగుప్తు సహాయం ప్లస్ మన సహాయం రెండు కలిస్తే బబులోనీయులను గెలవచ్చు. ఇలా మిగిలినటువంటి రాజ్యాలు అనుకుంటే అందులో అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళకు దేవుడు తెలియదు కాబట్టి. కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తెలిసినటువంటి వీళ్ళు అంతకంటే ముందు చరిత్రలో ఇశ్రాయేలీలకి తిరుగులేనటువంటి రాజైన దావీదు 6 ముళ్ళ జానుడు ఉన్నటువంటి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఒక్కడే. ఏంటి నీ ధైర్యం అంటే యుద్ధం యెహోవాది, ఇక్కడ యుద్ధం యెహోవాది అని గుర్తెరిగాడు. వెళ్ళాడు, కొడితే నేలగూలాడు, వాని కత్తితోనే వాడిని హతమార్చాడు, వాడి తలను ఛేదించాడు. అలాంటి రాజుని చరిత్రలో పెట్టుకొని
ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇటువైపు తీసుకుని వచ్చినటువంటి ఆ దేవుణ్ణి, ఆ దేవుని మహత్కార్యాలని, బాహుబలాన్ని చరిత్రలో పెట్టుకుని కూడా ఇప్పుడు ఐగుప్తును ఆధారం చేసుకొని, మాంస సంబంధమైన బాహువుని ఆధారం చేసుకొని, ఐగుప్తీయుల గుర్రములు మాంసములే కదా అంటాడు ప్రవక్త. ఐగుప్తీయుల గుర్రాలేంటే మాంసంలే కదా. ఐగుప్తు సైన్యం యొక్క బలం మాంస సంబంధమైన బాహువే కదా అది. వాళ్ళను ఆధారం చేసుకుని యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు యూదులు శాపగ్రస్తులు. ఎందుకని? దేవుడి దగ్గరికి రావాలి మమ్మల్ని రక్షింపమని. ఒకప్పుడు అషూరు రాజు సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా మీదకి, హిజ్కియా ఆ పత్రికను తీసుకుని వెళ్ళి దేవాలయంలో పరిచి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు రాత్రి యెహోవా దూత వచ్చి 185,000 మందిని హతమార్చినటువంటి చరిత్ర కలిగినటువంటి వీళ్ళు దేవుని కదా ఆశ్రయించాలి. ఐగుప్తును ఆశ్రయిస్తూ యెహోవా మీద నుండి తమ హృదయాన్ని తొలగించుకుంటున్నారు, శాపగ్రస్తులుగా మారారు. మనం కూడా మన జీవితంలో కష్టాలు వస్తాయి. మనం చనిపోయేంత వరకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఏ సమస్య లేదు అనేవాడి భూమి మీద వాడు లేడు. ఒకవేళ ఉంటే వాడి జీవితమే కదా నాకు తెలిసి. అవును, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది అంతే. అది శారీరకంగా కానీ, ఏమంటారు సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏదో ఒకటి ముళ్ళు ఉండనే ఉంటుంది. ముళ్ళు లేకుండా లేడు ఎవడు కూడా. ఎవడికి సంబంధించిన ముళ్ళు, ఏ వయసుకు సంబంధించిన ముళ్ళు వాళ్ళకు ఉండనే ఉంటుంది. నాకు లేదండి అంటే ఇక చనిపోవడం ఉత్తమం. ఇంకేం పని లేదు భూమి మీద మనకి. ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఖచ్చితంగా పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, ఒక రోజు అన్న తర్వాత. యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని ఐగుప్తు వైపు వెళ్తున్నారు యెహోవాను విడిచిపెట్టి? మీరు శాపగ్రస్తులు కాదా అని మాట్లాడి అలాంటి వారి భవిష్యత్తును గురించి ఒక పోలికతో వివరిస్తూ ఉన్నాడు. వాడు అంటే యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకుని నరులను ఆధారం చేసుకునే వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. ఏ చెట్టుతో పోలుస్తున్నాడు? ఎడారిలో ఉన్నటువంటి శుష్కించినటువంటి, క్షీణించిపోతున్నటువంటి ఎడారి వృక్షం లాంటి వాడు. ఎడారిలో చెట్టు చూడండి, పచ్చగా అలా గిల్లితే నీళ్ళు వచ్చేటట్టుగా అలా ఏమి ఉండవు, ఎండిపోయినట్టుగా ఉంటాయి. అరోహ వృక్షం అంటే అన్ని ముళ్ళులు, ఎండిపోయినటువంటి ఆకులు, ఎండిపోయినటువంటి కాండాలు కలిగి అది చావదో బ్రతకదో, పేరుకు మాత్రం ప్రాణం ఉంటుంది తప్ప అది బ్రతికినట్టుండదు, చచ్చిపోయినట్టుండదు. ఎడారిలోని అరోహా వృక్షం వలె ఉంటాడంట. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. దానికి మేలు అనేది తెలియదు, మేలు వచ్చింది అనేది తెలియదు. ఎడారిలో వర్షం పడుతుందా? ఒకవేళ పడినా ఎంతసేపు ఉంటాయి నీళ్ళు పైన? కొండపోత వర్షం పడింది అనుకోండి, 10 నిమిషాల తర్వాత వర్షం పడిందా అని అనుమానం వస్తుంది. ఎందుకని? అది నేల కాదే. ఎన్ని నీళ్లు కుమ్మరించినా సరే ఇంకా అంటుంది. ఎండిపోయినటువంటి నేల అది. అక్కడ ఉన్నటువంటి చెట్టుకి వర్షం పడినా ఉపయోగం లేదు, పడకపోయినా ఉపయోగం లేదు, ఉంటుంది అంతే పేరుకి. ఎవడైతే యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకుంటాడో వాడు ఎడారిలోని అరోహా వృక్షములే ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మేలు అనేది తెలియకుండా ఉంటాడంట. అయితే యెహోవాను నమ్ముకునేవాడు ఎలా ఉంటాడు చూడండి, 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అదే కాలువల ఓరను దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండను. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. యెహోవాను నిరాకరించేవాడు అరోహా వృక్షంతో పోల్చబడ్డాడు. ఎడారిలో ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఇంకో కిలోమీటర్కి ఒక చెట్టు ఉంటుంది. అంటే ఒంటరి జీవితం. ఆ ఒంటరి జీవితం కూడా సారం లేనటువంటి జీవితం, మేలనేది తెలియనటువంటి జీవితం. యెహోవాను విసర్జించిన వాడి పరిస్థితి. దేవుడు వద్దనుకుంటే ఇలాంటి జీవితం ఉంటుంది. ఎవడైతే యెహోవాను నమ్ముకుంటాడో వాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలాలు ఉన్నాయి, నీటి కాలువ ఎవరను నాటబడినదై అని అంటాడు దావీదు 1వ కీర్తనలో.
పక్కనే నది ఉంది, దాని ఒడ్డున ఈ చెట్టు ఉంది. వర్షం పడితే ఏంటి, పడకపోతే ఏంటి? సమృద్ధి అయినటువంటి నీళ్ళు ఉన్నాయి, సారాన్ని తీసుకుంటూ ఉంటుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింతనొందదు, కాపు మానదు అని మాట్లాడుతూ, అంటే యెహోవాను విసర్జించకండి, ఆయన వదిలిపెట్టకండి. ఆయన వదిలిపెడితే ఎడారిలో చెట్టులాగా ఎండిపోయినటువంటి గుబురులాగా తయారవుతారు. ఆయన నమ్ముకుంటే మనం నీటి కాలువలో ఎవరన్నా నాటబడినటువంటి చెట్టులాగా ఉంటాము అని చెబుతూ 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో చూడండి, 3వ వచనం నుంచి మొదటి వచనం చదివి వినిపిస్తాను, సందర్భం పూర్తిగా అర్థమవుతుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచుండెను. కొన్యా అంటే యెహోయాకీను అని. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను, అతడు కానీ అతని సేవకులు కానీ దేశ ప్రజలు కానీ యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. యెహోవా ప్రవక్త ఏం చెప్పినా సరే వినరంట, అది వాళ్ళ క్వాలిఫికేషన్. 4వ వచనం, రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహోకలును యాజకుడైన మైసయ్య కుమారుడు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. చూడండి ఎంత వైరుధ్యమో. పైనేమో యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా మాటను లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టనప్పుడు లక్ష్య పెట్టనట్టుగానే ఉండాలి, అంతే. మేము నమ్మమండి, ఆయన మాట వినమండి, మంచిది, తప్పేమీ లేదు, అలాగే ఉండాలి కదా. అయితే తర్వాత వచనంలో ఎందుకు పంపించారంట? దయచేసి యెహోవాకు ప్రార్థన చేయి అని పంపించారంట. ఈ బ్యాచ్ ఉంటుంది చర్చిలో, గంట ప్రసంగం చేసినా మంచి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతారు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తారు. అదే ముచ్చట నాకు ఎప్పుడు అర్థం కాదు. అంత వాక్యం చెప్పినప్పుడు వినరు, చివరిలో ప్రార్థనకు వస్తారు. మరి అందులో ఏం మ్యాజిక్ ఉంటుందో? వాక్యం వినకుండా ప్రార్థన ఫలించదు, వాక్యం వినాలి కదా. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది లక్ష్య పెట్టలేదంట. అతడు కానీ అతని సేవకులు కానీ దేశ ప్రజలు కానీ ఈ ముగ్గురికి యెహోవా మాట ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు వద్దు. మరి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన దేనికి కావాలి? మేము శత్రు సైన్యం చేతిలో ఓడిపోకుండా ప్రార్థన కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది ఇంతకీ? ఈరోజు కూడా అదే జరుగుతుండేది. ప్రార్థనలు విపరీతమయ్యాయి, చర్చిల్లో విపరీతమైన ప్రార్థనలు అయిపోయాయి. ఎందుకు అన్ని ప్రార్థనలు చేస్తున్నారు, అంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఆయన మాట వద్దా? మనం సరిగ్గా ప్రార్థన చేయాలన్నా సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలిస్తేనే ప్రార్థన చేయగలుగుతాం. దేవుడి మాట అర్థం కాకుండా ప్రార్థన కూడా చేత కదా మనకి. వాక్యం ఏం సెలవిస్తుందో తెలిసినప్పుడు వాక్యానుసారమైన ప్రార్థన ఉంటుంది. వాక్యం చదవలేదనుకో, అర్థం కాలేదనుకో, మన ఇష్టం వచ్చిన ప్రార్థనలన్నీ చేస్తాం. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అని రాయబడింది. అంటే మన చిత్తానుసారం కాదు అడగాల్సింది, మన చిత్తానుసారంగా అడగకూడదా? ఆయన చిత్తానుసారంగా. ఎందుకు ఆయన చిత్తం ఏంటి? రాత్రి కల్లో చెప్తాడు. ఆయన చిత్తం ఇక్కడ బయలుపరచబడింది ఈ లేఖనాల్లో. వాక్యం సరిగ్గా అర్థం చేస్తున్నాడు, సరిగ్గా దేవునికి అనుగుణమైనటువంటి ప్రార్థన చేస్తాడు. వాక్యం మాకు వద్దంటే మన గొంతెమ్మ కోరికలన్నింటినీ ప్రార్థన రూపంలో చెప్పుకోవడమే. అవి ఇంటి పైకప్పు దాటి బయటకు కూడా వెళ్ళవు, పైకి వెళ్ళవు, అసలు అక్కడే తగిలి అక్కడే ఉంటాయి. ప్రతి గొంతెమ్మ కోరిక ప్రార్థన పేరు పెట్టకండి. సిద్కియా కానీ అతని సేవకులు కానీ దేశ ప్రజలు కానీ యెహోవా మాటను లక్ష్య పెట్టలేదు. కానీ పంపించారంట కొంతమందిని. షెలెమ్యా కుమారుడైన యెహోకలుని, యాజకుడైన మైసేయను, జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను. అప్పుడు ఇర్మియా చెప్తున్నాడు చూడండి, అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో ఉంచి ఉండలేదు, అతడు ప్రజల మధ్య సంచరించుండెను. ఫరో దండు ఐగుప్తు నుండి బయలుదేరగా
యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరిరి. దీని నేపథ్యం ఏంటంటే 588లో క్రీస్తుకు పూర్వం బబులోను సైన్యం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదుల్ని చుట్టుముట్టడానికి వచ్చింది. అయితే ఈలోపు అప్పటికే వాళ్ళతో సంధి చేస్తున్నారు ఐగుప్తీయులతో, మాకు సహాయం చేయండి అని. వెంటనే ఐగుప్తు నుంచి సైన్యం బయలుదేరింది యూదులకి సహాయంగా. బయలుదేరేటప్పటికి కల్దీయులకి ఐగుప్తీయులు బయలుదేరారు అని తెలియగానే వెంటనే వీళ్ళు వెనుదిరిగారు. ఎందుకంటే ఐగుప్తు అన్నది బలమైనటువంటి రాజ్యం. ఐగుప్తీయులు యూదులు ఇరువురు కలిస్తే మనల్ని ఓడిస్తారేమోనని వెనుదిరిగారు. ఈ బబులోను సైన్యం వెనక్కి వెళ్ళింది. అలా వెనక్కి వెళ్ళగానే యూదులు అనుకునేటువంటి మాట ఏంటి, వాళ్ళకి వచ్చేటువంటి ధైర్యం ఏంటి, మేము అనుకున్నటువంటి ప్రణాళిక సఫలమైంది. ఇదే కదా వాళ్ళు కూడా అనుకున్నది. ఐగుప్తును చూసి కల్దీయులు భయపడ్డారు, బబులోనీయులు భయపడ్డారు, ఇక మనకు తిరుగులేదు అనేటట్టుగా ధైర్యం వచ్చింది వాళ్ళకి. అంతకంటే ముందు ఇర్మియా చెప్పినటువంటి మాట ఏంటి 2వ అధ్యాయంలో, అషూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్టు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడతావు, నీ చేతులు నెత్తిన పెట్టుకొని అవమానం ముందు తిరిగి వస్తావు అని చెప్పాడు. ఏమైపోయిందన్నమాట, నిరర్ధకం అయిపోయింది. ఐగుప్తును చూడగానే బబులోనీయులు వెనక్కి వెళ్ళిపోయారు. 17వ అధ్యాయంలో నరులను ఆధారం చేసుకొని, శరీరులను ఆధారం చేసుకొని తన హృదయాన్ని యెహోవా యొద్ద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్పావు కదా. ఇప్పుడు ఏమైంది, మేము అరూహ వృక్షం కాదు, ఎడారిలో ఉన్న అరూహ వృక్షం కాదు, మేము నీళ్ళ యొద్ద నైల్ నది ఒడ్డున నాటబడినటువంటి ఒలివ మొక్కలు మేము, అంజూరపు చెట్లు మేము అనేటట్టుగా అనుకుంటున్నారు. అప్పుడు చెబుతున్నాడు ఇర్మియా, చూడండి, ఫరో దండు ఐగుప్తు నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేస్తున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడుకు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యోధారాజుతో నీవు ఈలాగు చెప్పవలెను, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. ఎప్పుడైతే ఐగుప్తీయులు బయలుదేరి వచ్చారో కల్దీయులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే ఐగుప్తులు ఏం చేశారు, మరలా వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసేటప్పటికి వీళ్ళతో పాటు మరలా కల్దీయులు మరలా వెనక్కి వస్తారంట. అలా ఐగుప్తుకు వెళ్ళిపోయేటప్పుడు మరలా ఫోన్ వచ్చింది, వచ్చేసాడు కల్దీయులు రాదని. అరే బాబు ఇప్పుడే వచ్చాను, అలసిపోయాను, కొంచెం తిరిగి చూసుకొని వస్తా అని మెసేజ్ వచ్చింది. ఈలోపు ఎవరు వచ్చినా సరే వీళ్ళు కదలనటువంటి స్థితిలోకి స్థిరపడ్డారు, చుట్టూ గట్టిగట్టేశారు, ఎవడొస్తే చూసుకుందాం అనేటట్టుగా. అంతవరకు దేని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, ఐగుప్తీయులు ఉన్నారు అని ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళు రాగానే వీళ్ళు వెళ్ళడం, వీళ్ళు వెళ్ళారని వీళ్ళు వెళ్ళడం, వచ్చి చుట్టుముట్టేశారు. వస్తారు మరలా అని చెప్తున్నాడు, కల్దీయులు వెళ్ళరు మరలా వస్తారని. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేయుదురు చెబుతున్నాడు. వాళ్ళు వెళ్ళారని మోసపోతున్నారేమో, మరలా కల్దీయులు తిరిగి వస్తారు, దీన్ని పట్టుకుంటారు, అగ్ని చేత కాల్చేస్తారు అని చెబుతున్నాడు అని చెప్పి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరు అనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్ళరు. కల్దీయులు వెళ్ళిపోయారని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారేమో, వాళ్ళు వెళ్ళరు అని చెప్పి ఎంత నిశ్చయమో నాశనం చెబుతున్నాడు చూడండి. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండు వారందరినీ మీరు హతము చేసి, మొత్తం కల్దీయులందరినీ మీరు హతం చేసి అందరిని నాశనం చేసి, వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారంలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. మొత్తం అందరినీ మీరు నాశనం చేసినా ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు తెగిపడిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ వల్ల ఏమవుతుంది, చేయి తెగిపోయింది, వాడేం చేస్తాడు అని ఎవరినైతే మిగులుస్తారో దయదలిచి వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు.
ఏ ఒక్కడు మిగిలినా వాడి చేత నాశనం చేస్తాను. ఎందుకు అంటే నాశనాన్ని నిర్ణయించింది వాళ్ళు కాదు, నేను. నాశనాన్ని నిర్ణయించింది నేను. కాబట్టి కాళ్ళు చేతులు లేకపోయినా సరే వాడి చేత యుద్ధం చేయించి మిమ్మల్ని తగలబెట్టిస్తాం. మీకు నాశనం నిశ్చయము. అందరిని చంపేసామన్నా సరే, గాయపడిన వాళ్ళు మిగిలినా సరే వాళ్ళను ఉపయోగించుకొని మీకు నాశనాన్ని చితి వేరుస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉందో క్రికెట్ నాకు తెలియదు, కానీ అప్పట్లో నేను క్రికెట్ చూసేటప్పుడు ఎలా ఉండదంటే ఆస్ట్రేలియా టీం ఒకటి ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ పర్ఫార్మెన్స్ నాకు తెలియదు నిజంగానే, నాకు అంత ముచ్చట్లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఏంటంటే అప్పట్లో అందరూ అవుట్ అయినా సరే ఒక్కడు మిగిలితే చాలంట కొట్టేస్తాడంట. అలా ఉండేవాళ్ళు వాళ్ళు. మొత్తం ఓపెనర్లు అందరూ పడిపోయినా సరే లాస్ట్ వికెట్ కీపర్ నిలబడినా సరే కొట్టేసుకు వచ్చేస్తాడంట, గెలిపిస్తాడంట. అంత బలమైనటువంటి టీం అది అని అప్పట్లో పేరు ఉండేది. మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ మనకు తెలియదు, తెలుసుకోవాలని కూడా లేదు నాకు. సరిగ్గా అలాంటి టీం అంటే ఎవరిది? బబులోనియల్ది. అందరూ అవుట్ అయినా సరే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కాలు చేతులు పోయినోళ్ళు మిగిలినా సరే వాళ్ళు కొట్టేస్తారు యెరూషలేముని. ఎందుకంటే శత్రువు దేవుడు కాబట్టి. శత్రువు దేవుడు కాబట్టి మీరు హతం చేసి కల్దీయుల దండు వారందరినీ హతం చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారంలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు అని చెబుతున్నాడు. ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగాలు అన్నింటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు విలాప వాక్యములు 4వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. చూడండి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుంటమే. అర్థమైందా? 586లో ముట్టడి ఎక్కువ అవుతుంది, ముట్టడి దెబ్బ కట్టేశాడు. 1.5 సంవత్సరం పాటు ముట్టడి దెబ్బ. 586లో వచ్చాడు, ముట్టడి దెబ్బ వేశాడు. ఐగుప్తులకు మెసేజ్ పెట్టాం, వాళ్ళు బయలుదేరి ఉంటారు, రానే వస్తారు. ఎంతసేపు సింగిల్ టిక్కే ఉంది కానీ డబుల్ టిక్ పట్టంలే, చూసుకోవడంలే. రేపు చూసుకోడా, ఎల్లుండి చూసుకోడా, ఆ ఎల్లుండి చూసుకోడా. ఎల్లుండ్లు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, సింగిల్ టిక్కే ఉంది. వీళ్ళు మాత్రం చుట్టూ గట్టు కట్టారు. బయట నుంచి ఆహారం లోపలికి రావటం లే, లోపల కరువు విపరీతమైపోతుంది. ఒకరినొకరు పీక్కుని తినే పరిస్థితికి వచ్చింది. వాత్సల్యం కలిగినటువంటి స్త్రీల చేతులు తాము కనినటువంటి బిడ్డలని వండుకుని తినే పరిస్థితి వచ్చింది. చూడండి 10వ వచనం. వాత్సల్యం గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనిను, నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారం అయిపోయింది. బిడ్డ చనిపోతే బిడ్డను పాతి పెట్టాల్సినటువంటి తల్లులు పాతి పెడితే ఏమొస్తుంది? ఈరోజు తింటే రేపు మంచి రోజు వస్తుందేమో, ఎల్లుండి మంచి రోజు వస్తుందేమో అని బిడ్డలు వండుకుని తినేటువంటి కరువు తాండవం చేస్తుంది. అయినా సరే మొబైల్ చూస్తున్నారంట, సింగిల్ టిక్. రేపైనా డబుల్ టిక్ పడదా, ఎల్లుండైనా బ్లూ టిక్ పడదా, రెస్పాండ్ అవ్వడా, రాడా అనుకుంటున్నారు. అదన్నాడు ఇర్మియా. ఏమన్నాడు చూడండి. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించిపోతున్నాయి. ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? నెలలు గడిచిపోతున్నాయి. 1.5 సంవత్సరం ఎదురు చూశారు. వస్తాడేమో ఐగుప్తు సైన్యం మమ్మల్ని విడిపిస్తుందేమో అని వ్యర్థ సహాయం కొరకు కనిపెట్టుకున్నారంట. మా కన్నులు క్షీణించిపోతున్నాయి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూస్తుంటే. 1.5 సంవత్సరం పాటు ఐగుప్తు మీద ఆశలు పెట్టుకునే కంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా లేడా? ఆయన ఎందుకు ఆశ్రయించలేదు? ఆయన ఎందుకు నమ్ముకోలేదు? సరే, మొదటి వారం, రెండవ వారం, మొదటి నెల, రెండవ నెల ఎందుకని ఐగుప్తు వైపు ఆశలు పెట్టుకున్నావు? ఎందుకని దేవుడు ఏమైపోయాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఏమైపోయాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇటువైపు తీసుకొని వచ్చి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడే. ఆ ఎర్ర సముద్రం దగ్గర వచ్చి వెనకాల ఫరో సైన్యం తగులుతూ ఉంటే ముందు సముద్రం అడ్డొస్తే మీరు ఊరక నిలవబడి యెహోవాను గురించి రక్షణ చూడండి. ఎందుకు ఊరకే నిలవబెట్టి రక్షణ చూడమన్నాడు అంటే భవిష్యత్తులో ఎంతకంటే ప్రమాదం ఉంటుందా? ఎర్ర సముద్రం అడ్డొచ్చినంత ప్రమాదం ఏ మానవుడికైనా ఉంటుందా? వెనకాల ఫరో సైన్యం, ఇలాంటి గడ్డు పరిస్థితి, ఇలాంటి దిక్కుతోచని పరిస్థితి ఏ మానవుడికి ఎప్పుడు రాదు. సముద్రం అడ్డొస్తుంది చెప్పండి మనకి. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఊరకే నిలవబడండి. ఎందుకు ఊరకే అంటే చూడండి నేను ఏం చేస్తాను మీకోసం, నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఏం చేస్తాను మీ కొరకు మీరు చూడండి అని నిలవబెట్టి వారి కన్నులు ఎదురుగా ఆ సముద్రాన్ని 2 గోడలుగా చీల్చేశాడు. బురదలో నడిపించాడా?
ఆరిన నేల మీద ఎలా సాధ్యమవుతుంది? ఇటువైపు నీరు గోడలాగా నిలబడి, ఇటువైపు గోడలాగా నిలబడి, ఆ మధ్యలో ఆరిన నేల ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అసలు అద్భుతాల మధ్య నడిచి 40 సంవత్సరాలు అరణ్యంలో అన్ని అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు పండించలేదే. అంత అద్భుతాల మధ్య నడిచి 1.5 సంవత్సరం ఐగుప్తు వైపు చూశారు అంటే ఏమనాలి వీళ్ళని? ఎంత శాపగ్రస్తులు వీళ్ళు. సరే, వాళ్ళంటే పక్కన పెడదాం. మరి మన పరిస్థితి ఏంటి? మనం నమ్మింది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. చూస్తాం, 1 నెల 2 నెలలు చూస్తాం, 3 నెలలు ఏమనుకుంటాం? వద్దొద్దు, యేసు ప్రభు వద్దు. ఇంతకు నమ్మింది ఎవరిని? ఆ చర్చికి 7 వారాలు వెళ్ళానైనా ఏం జరగలే. నువ్వు నమ్మింది చర్చిని కాదు, నువ్వు నమ్మింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఎంతమందో నిరుత్సాహపడేవాళ్ళు. ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? దేవుణ్ణి నమ్మినవాడు సిగ్గుపరచబడాడు. దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. 586లో వాళ్ళు మాట్లాడుతున్నాడు ఇర్మియా, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా. మానవులు ఇచ్చేటువంటి సహాయం వ్యర్థం. మానవుడు రక్షించలేడు. ఏ మానవుడు ఎవడు తన సహోదరుణ్ణి విమోచించలేడు. వాడు మరణము చూడక, వాడు కుళ్ళు చూడక ఉండేటట్టుగా ఎవడు కూడా ఎవరిని విమోచించలేడు. ఎందుకు మానవుల మీద ఆశ పెట్టుకుందాం? దేవుడి మీద ఆశ పెట్టుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోలే. సిగ్గుపరచబడనీయుడు ఆయన. యాకోబు మోసగాడు కదా, చివరికి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించనంటే ఆశీర్వదించనన్నాడు. ఈయనేమన్నాడు? ఆశీర్వదించే తప్ప అసలు వదిలిపెట్టనన్నాడు. ఈయన కొట్టాడు, విదిలించాడు, ఏంటేంటో చేశాడు. చంపితే చంపు, కానీ నువ్వు ఆశీర్వదించితే కానీ వదిలిపెట్టను. చివరికి ఆశీర్వదించి నీవు దేవునితోనూ మానవులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు. మరి దేవునితో పోరాడి పెనుగులాడి గెలిచినటువంటి ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. మా చరిత్ర ఏంటంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వాళ్ళమే. ఎందుకు దేవుడి మీద ఆధారపడలేదు? ఎందుకు వ్యర్థ సహాయం కోసం 1.5 సంవత్సరం పాటు ఎందుకు ఎదురు చూడాలి? వస్తుందేమో ఐగుప్తు సైన్యం. అది మాట్లాడుతున్నాడు. ఆ యెరూషలేము మొండి గోడల మధ్య కూర్చొని కన్నులు క్షీణించిపోయాయంటే యూదులకి. దేవుడి వైపు చూసి కాదు, దేవుడి మీద ఆశ పెట్టుకోం కాదు, మనుషుల మీద ఆశ పెట్టుకోం. దీన్నే మాట్లాడతాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరులను ఆధారం చేసుకొని, శరీరాలను ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరుహా వృక్షం వలె ఉంటాడు. మేలు వచ్చినప్పుడు వాడు కనబడ్డు. ఎందుకు కనబడ్డు? యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. చూడండి, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. ఇది సిగ్గు కదా, సిగ్గుతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ కదా ఇది. మనుషులను ఆధారం చేసుకోవద్దు. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటేమి. ఎంత సిగ్గుతో కూడుకున్నటువంటి మాట ఇది. ఇది మిగిలినటువంటి జనాలు వ్రాసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవుతాడో వాడు ధన్యుడు. కానీ వీళ్ళు ఏమయ్యారు? ఇక్కడ వ్యర్థ సహాయం కోసం కనిపెడుతున్నారంట. చూడండి, భక్తుడు ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం చేస్తాడంటే 62వ కీర్తన 1వ వచనంలో చూడండి. కీర్తనలు 62. కీర్తనలు 62లో భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి. చదవండి 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన నాకు రక్షణ కలుగును. ఆయన వలన నాకు రక్షణ కలుగును. తర్వాత ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. చూడండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అంటే తొందర లేదు, మౌనముగా అంటే నిశ్చింతగా అని. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే,
నేను అంతగా కదిలింపబడను. దావీదు రాసినటువంటి కీర్తన అది. దావీదుకు వచ్చినటువంటి కష్టం వచ్చింది, ఇప్పుడు యూదులకి లేదే. తర్వాత 91 కీర్తన మొదటి వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను ఆశ్రయించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మహోన్నతుని చాటును ఆశ్రయించేవాడు. విలాపవాక్యం 4వ అధ్యాయంలో ఇర్మియా రాస్తున్నాడు, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టాము, చివరికి మాకు ఏం దక్కిందంటే మా కన్నులు క్షీణించడం తప్ప రక్షణ రావట్లేదు. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూస్తుంటమే అని మాట్లాడి 18 వచ్చును. రాజవీధులలో మేము నడవకుండానట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చే ఉన్నది. సరే, ఇప్పుడైనా నమ్మాలి కదా. విరోధులు చుట్టూ గట్టు కట్టారు. ఎలాగంటే రాజవీధుల్లో మేము నడవకుండానట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. ఎక్కడెక్కడ దాక్కునే పరిస్థితి. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చే ఉన్నది, అంతమైపోతున్నాం. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షరాజుల కన్నా ఒడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచి ఉందురు. ఎటు చూసినా సరే తరుముతున్నారు, ఎటు చూసినా పొంచి ఉన్నారు, కానీ సహాయం రావట్లే. ఇప్పుడు చూడండి 20 వచనం. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకమునొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. ఎవరైనా? రాజైన సిద్కియా. ఒకటి, ఐగుప్తు మీద ఆశ పెట్టుకున్నారు, ఉపయోగం లేదు. ఇక రాజు వైపు చూశారు. మా సిద్కియా ఉన్నాడు కదా, రాజు ఉన్నాడు కదా, రాజు దగ్గర సైన్యం ఉంది కదా, అధిపతులు ఉన్నారు కదా. సైన్యాధిపతులు ఊరికే ఉంటారా? ఎత్తుకు పై ఎత్తేస్తారు కదా. రాజు అయినా రక్షిస్తాడేమో. రాజు వైపు చూస్తే మాకు నాసికారంధ్రంలో ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటల్లో పట్టబడెను. మనం చూస్తాం 39వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఏం జరిగింది. ఈ నాసికారంధ్రంలో ఊపిరి వంటివాడు అంటే మా శ్వాస అని మాట్లాడుతున్నారు. మా ఊపిరి, మా శ్వాస ఈయనే అని మాట్లాడితే ఈయన పరిస్థితి ఏమైందో చూద్దాం. 39వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యోధా రాజైన సిద్కియా ఏలుబడియందు 9వ సంవత్సరం 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యంతో యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములో పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులు అందరూ నేర్గల్ షెరేజరు, షెమగర్నెబో, షండుల అధిపతియగు సర్సకీము, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షెరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండరే. యూదుల రాజైన సిద్కియాయను అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్య ఉన్న గుమ్మపు మార్గమున పోయిరి, కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గర ఉన్న మైదానంలో సిద్కియాను కనుగొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్నా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజు నెబుకద్నెజరు వద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతన్ని బబులోనుకు తీసుకుని పోవటకై సంఖ్యలతో బంధించెను. ఇదే మాట్లాడుతున్నాడు ఇర్మియా. మాకు నాసికారంధ్రంలో ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటల్లో పట్టబడెను. యెరికో మైదానంలో పడి పారిపోతున్నాడు. పారిపోతుంటే ఎక్కడ పట్టబడ్డాడంట? వారు త్రవ్విన గుంటల్లో పట్టబడెను. అరణ్యంలో సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, వాటిని ఎలా వేటాడతారు? లేదా ఏనుగు ఉంటాయి, మదగజాలు ఉంటాయి, ఎలా వేటాడతారు వాటిని? లేదా ఈ అడవి దున్నలు ఉంటాయి బలమైనటువంటి, ఎలా వేటాడతారు వాటిని? పెద్ద గొయ్యి దవ్వుతారు. పెద్ద గొయ్యి దవ్వి దాని మీద సన్నటి పుల్లలు పేర్చి, కట్టెలు పేర్చి పైన గడ్డి అలా పెడతారు. అంటే మామూలు మైదానంలాగా పెడతారు. ఈ మదగజం వస్తుంది, అలా ఇలా చూసుకుంటూ గడ్డే కదా అని అడుగేస్తుంది, దడేలు అని ఆ గొయ్యిలో పడుతుంది. లేదా సింహం వస్తుంది, అలా గోతులో దిగబడుతుంది. ఎంత సింహం అయితే మాత్రం, ఎంత ఏనుగైతే మాత్రం గోతులో పడిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? పడగానే విరిగిపోతాయి, పైనుంచి
త్రాళ్ళతో కట్టి దాన్ని ముక్కలుగా పైనుంచి నరుకుతారు. ఈ నాసికా రంధ్రాలకి ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు వారు త్రవ్విన గుంటలో పట్టబడెను. ఎరుకో మైదానం నుంచి వెళ్తే ఎవరు కనిపెట్టలేరని రాత్రిపూట బయలుదేరితే వాళ్ళు అక్కడే గుంట తవ్వి ఈ మదగజాన్ని పట్టేశారంట అక్కడ ఈ సిద్కియాని. ఎందుకు మదగజం? తన బలాన్ని నమ్ముకొని, ఐగుప్తు బలాన్ని నమ్ముకొని దేవుణ్ణి విసర్జించాలంటే మదమే కదా అది. దేవుణ్ణి పక్కన పెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా. చాలామంది మాట్లాడుతుంటారు, ఏమి దేవుడు అండి అంటారు, సింపుల్గానే వేస్తారు. నాకు అనిపిస్తుంది గుండె జల్లుమంటుంది, అరే ఎంత ధైర్యం రా వీళ్ళకని. మామూలుగా సాహస బాలులు అవార్డు ఇస్తూ ఉంటారు, రాష్ట్రపతి చేతుల మీదుగా ధైర్యవంతులకి అవార్డులు ఇస్తూ ఉంటారు కదా. ఏది కొండ చెలుతో ఫైటింగ్ చేసి గెలిచిన వాళ్ళు, లేకపోతే సాహస కార్యాలు చేస్తుంటారు, వాళ్ళకి కాదు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళదేముండదు. ఎవడైతే దేవుడు లేడని తిరుగుతుంటాడు వాడికి ఇవ్వాలి పట్టుకొచ్చి, ఎవరి నాయన నీకు మించిన ధైర్యం ఇవ్వడం లేదురా స్వామి. నాకు అదే అనిపిస్తుంది. నిజం అది. కొండ చెలుతో ఫైటింగ్ చేసినాడు పెద్ద ధైర్యం ఏం కాదు, అది ప్రాణి. మహా అంటే ప్రాణం పోతుంది, అంతకుమించి ఏం జరుగుతుంది? దానికి గెలవచ్చు, మాంస సంబంధమైనటువంటి ప్రాణి అది. ఏదో సాహస కార్యాలు చేస్తే వాడికి అవార్డు ఇచ్చేస్తూ ఉంటారు, ఇవ్వకూడదు, తప్పది. మనకు అటో ఇటో కొంచెం బలం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎవడికి ధైర్యవంతుడు అవార్డు ఇవ్వాలంటే ఎవడైతే దేవుడు లేడని తిరుగుతుంటాడో, దేవుడు లేడని గొప్ప మాట్లాడి బండి వేసుకుని 180 తిరుగుతుంటాడు. ఎంత ధైర్యం అనుకుంటారు వాడిది? దేవుడు లేడంటాడు, బండి వేసుకుని 180 తిరుగుతుంటాడు. ఎంత ధైర్యం తెలుసు అది. అది గుండె అంటే. సరే దేవుడు లేడన్నాడు ఉండొచ్చు కదా. దేవుడు లేడంటాడు, ఫ్లైట్లో తిరుగుతుంటాడు, ఏంటంటో బండి వేసుకుని తిరుగుతుంటాడు, ఎన్నో సాహసాలు చేస్తుంటాడు. ఒక్క సెకండ్ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? దేవుడు లేడు అనడానికి ఎంత ధైర్యం కావాలి చూడండి. ఎవరైతే దేవుడు లేడంటూ ఉంటారో ఎంత మదమెక్కి కొట్టుకుంటూ ఉంటారంటే, మదగజాలు అరణ్యంలో తిరుగుతున్నట్టు మదగజాలు ఉంటాయి కదా, వాటికి మించిన మదమెక్కి కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు దేవుడు లేడంటారు తెలుసా? ఇంతకు జనాలు దేవుడు ఉన్నాడు అన్నాడు అనుకో, ఇక వీడి చెల్లదు, అంతా ఆయన కింద లోబడి సామంతరాజు లెక్క పరిపాలించాల మన జీవితాన్ని, ఆయన చెప్పినట్టు బ్రతకాల. అది ఆయన లేడన్నావు అనుకో, వీడిష్టం. అదే చెప్పింది ఏదెంతట్లో, నా మాట విని ఆ పండు తింటే మిమ్మల్ని నేనేం చేస్తాను? ఎంతకాలం అని ఆయనకు లోబడి ఉంటారు, ఎంతకాలం అని ఆయన చెప్పిన మంచి చెడులు వింటారు. అది కాదు, మీరే మంచి మీరే చెడు. ఎవడో ఆటో వెనకాల రాసుకున్నాడు, నేనే రాజుని నేనే మంత్రిని. ఎట్టవుతుంది? మంత్రి ఉంటాడు, నేనే రాజుని నేనే మంత్రి అంట. నా జీవితానికి ఆటో కదా, కరెక్ట్ గుర్తు. నా జీవితానికి నేనే రాజుని నేనే మంత్రిని. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తారు, ఏమని రాస్తారు? మై లైఫ్ మై రూల్స్. మరి మై లైఫ్ అయినప్పుడు ఎందుకు చచ్చిపోవాలి? అవునా? మై లైఫ్ అంటే ఎందుకు చచ్చిపోవాలి? నా లైఫ్ అంటే నేను బ్రతకాలి అంతే. కానీ అర్ధాంతరంగా పోతాడే, అర్ధాంతరంగా పోయేంటే అర్థం ఏంటి తెలుసా? మై లైఫ్ కాదు అది, ఇంకొకరి చేతిలో ఉందని అర్థం. నాదంటే దాని మీద అన్ని హక్కులు నా మీద ఉండాల. అలా కాకుండా నాకు తెలియకుండా వెళ్ళిపోయింది అనుకో, దాని అర్థం అది నాది కాదని. నాది కాదంటే రూల్స్ కూడా నావి కాదు, నావి కాదు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? పిహెచ్డి స్టూడెంట్స్ కాదా? దేవుడు లేడనేది పిహెచ్డి వాళ్ళు కదా. బైబిల్ వారికి బుద్ధిహీనులు అని పెట్టింది. అసలు ఎక్కడ వెతికారు? ఎక్కడ కనబడలేదు ఆయన? ఈ సృష్టిని చూస్తే దేవుని హస్తం కనిపించట్లేదా ఈ సృష్టిలో? భూమిని గురించి ధ్యానించినట్లా అది నీకు తెలియజేయను. ఆకాశ పక్షులను అడిగితే తెలియజేస్తాయి. సూర్యుడేంటి, చంద్రుడేంటి, పగలేంటి, రాత్రి ఏంటి, వర్షం ఏంటి, ఈ ఫలాలేంటి, సృష్టి ఏంటి, ఈ విశ్వాంతరాలు ఏంటి, మానవుడు పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, సమయం ఏంటి, పదార్థం ఏంటి, ఇవన్నీ పెద్ద పెద్దటివి కాదు, చిన్న చిన్నవి. మనకు అప్పుడప్పుడే ఊహ తెలిసినప్పటి నుంచి దేవుడు అనగానే ఆయన ఎవరు అని అడగం, లోపడతాం, భయపడతాం.
మనందరిలో అది సహజసిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రవృత్తి, దేవుడున్నాడు అని మన మనసాకి చెప్తూ ఉంటే, దేవుడు లేడని చదివి పైకి వచ్చిన తర్వాత అంటున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. బుద్ధిహీనుడు అంతే. ఉంటే చూపించండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఉంటే చూపించండి. ఎలా చూపించాలి? ఆయన మన కంటికి కనిపించేంత చిన్నోడా? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని అంటే ఈ మొత్తం యూనివర్స్కి బయట ఉన్నాడు దేవుడు. మిల్కీ వే అంటున్నాం, ఎక్కడుంది? అది కనబడుతుందా? మొత్తం కనబడదు. ఇంకో గ్యాలక్సీ పేరు చెబుతున్నాం, అది ఎక్కడుంది? కనబడదు. మరి సృష్టిలో ఉన్నటువంటి ఇవే మన కంటి కనబడినంత దూరంలో ఉంటే, కనబడకపోతే ఈ మొత్తం యూనివర్స్కి బయట ఉన్నాడు, దీన్ని చేసినోడు మనకి ఎలా కనపడతాడు? ఎందుకు కనిపించాలి? ఒకవేళ కనిపిస్తే మన పరిస్థితి ఏంటి? మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడగలమా? చూడలేవు. ఒక 2 నిమిషాలు చూడండి, తర్వాత 10 నిమిషాలు ఎక్కడ చూసినా సరే సూర్యుడు కనపడుతుంటాడు, ఇంకేం కనపడదు. అలా చూసామనుకోండి, మిట్ట మధ్యాహ్నం చూసి మరలా ఎక్కడ చూసినా సరే ఎవరు కనపడతారు? సూర్యుడే కనపడుతుంటాడు. చాలా సమయం పడుతుంది మరలా నార్మల్ రావడానికి. లేదు అలాగే చూసామనుకో, మళ్ళీ తర్వాత ఇంకేం కనపడదు. మన కంటికి సూర్యుడిని ఆ ప్యూపిల్లో నుంచి అది లోపలికి వెళ్ళి తట్టుకునేంత శక్తి లేదు. అందుకే మనం చూడ ఇలా అడ్డు పెట్టుకుంటాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఇందుకు నేను ఏం చెప్తున్నాను అంటే, దేవుణ్ణి కాదని మానవులను ఆధారం చేసుకునేవాడు బుద్ధిహీనుడు, శాపగ్రస్తుడు, మదగజం. ఏదో గోతిలో చిక్కాల్సిందే, పడాల్సిందే. వారు తవ్విన గుంటల్లో ఈ సిద్కియా అనే మదగజం పడింది. ఆయన అధిపతులు పడ్డారు. ఎందుకని? దేవుడు లేడంట. ఎవడైతే దేవుడు లేడు అని అంటాడో వాడు ఏం చేయాలంటే 200 సంవత్సరాలు బ్రతికి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి దేవుడు లేడు అని. ఎందుకంటే మరణం అన్నది మన చేతిలో లేదంటే ఇంకెవరి చేతిలో ఉందని? దేవుని చేతిలో ఉంది. ఆ మరణాన్ని నీ చేతిలోకి తీసుకుని నేను 200 సంవత్సరాలు బ్రతికాను, ఇప్పుడు చెప్తాను దేవుడు లేడు అని చెప్పాలి. నిన్నగాక మొన్న పుట్టావు, ఎప్పటి నుంచి భూమి ఉంది, ఎప్పటి నుంచి మానవ జాతి ఉంది, ఎంతవరకు సృష్టి ఉంటుంది, ఇప్పుడు పుట్టి దేవుడు లేడనడానికి నువ్వు చేసిన ప్రయోగం ఏంటి? సైన్స్ ఏమి అడుగుతుందంటే, ఏ ప్రయోగం చేసావు, ఏ ప్రయోగం చేసి దీన్ని చెప్పావు, ఈ నిర్ధారణకు వచ్చావు అని అడుగుతుంది సైన్స్. అన్నిటి మీద పరిశోధన చేశారు, కానీ దేవుడి మీద పరిశోధన చేయలే. ఎందుకంటే ఆయన టెస్టులో పట్టేంత చిన్నోడు కాదు, టెలిస్కోప్లో కనిపించేంత చిన్నోడు కాదు, మైక్రోస్కోప్లో కనబడేంత చిన్నోడు కాదు, టెలిస్కోప్లో కనిపించేంత చిన్నోడు కాదు. అలాంటప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు దేవుడు లేడని. ఎప్పుడు పుట్టావు? మొన్న పుట్టావు, నీకేం తెలుసు ఆయన గురించి? మదం ఎక్కి తిరుగుతుంటారు దేవుడు లేడని. అందుకంటారు వారి జీవితానికి వాళ్ళే దేవుళ్ళుగా, మంచి చెడును వాళ్ళే నిర్ణయించుకోవడానికి. మంచి చెడు నిర్ణయించుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళమే? ఆయన ఏది మంచి అంటాడో అది మంచి, ఆయన ఏది చెడు అంటాడో అది చెడు. అంతేగాని నా మంచిని నేను, నా చెడుని నేను నిర్ణయించుకుంటే గందరగోళం అవుతుంది. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి ఏంటి అని అడగండి, నా శ్వాస ఆగేంత వరకు ఎదురుగా ఉన్న వ్యక్తిని చంపడమే. సమర్థిద్దాము. మంచి చెడు అన్నవి సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్. నాకు నేను నిర్ణయించుకునేటివి కాదు అవి. ఆయన నిర్ణయిస్తే మనం పాటించాల్సినవి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే. వారు త్రవ్విన గుంటల్లో పట్టబడిను. ఎందుకు పట్టబడ్డాడు అంటే యెహోవాను విడిచిపెట్టాడు, శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి వాళ్ళు తీసినటువంటి గుంతలో ఎరికో మైదానంలో పడ్డాడు సిద్కియా. తీసుకుని వెళ్ళిపోయారు రిబ్లా పట్టణానికి. ఆయన కన్నులు ఎదురుగా బిడ్డల్ని నరికి చంపాడు. తర్వాత కన్నులు ఊడదీయించి గొలుసులతో బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ గతి పట్టిందంటే ఇర్మియా ప్రకటిస్తున్న మాటల్ని లక్ష్య పెట్టలేదు. వాక్యం వద్దంట, ప్రార్థనలు కావాలంట. ఈ ప్రార్థనా భక్తులు ఉంటారు కదా, నా చాలామంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అన్న నా కోసం ప్రార్థన చేయి. ఎవరో తెలియదు, ఏమో తెలియదు వాళ్ళు. నాకు నేను అడుగుతాను, ఎందుకు నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందంటే, ఏమో అన్న ఒక షార్ట్ చూస్తూ ఉంటే అక్కడ కనపడింది అన్న. నేను అది ఇచ్చింది దేనికంటే ఏదైనా సందేహం ఉంటే అడిగి చేస్తామని. నేను ఎప్పుడైనా చెప్పానా ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేయమని? నా కోసం నేను చేసుకోవడమే కష్టంగా ఉంది. మరలా వీళ్ళందరి కోసం ఎక్కడి నుంచి చేయాలి? నేను చేసుకున్నాను కదా, చేసుకుంటాను, చెబుతున్నా.
నా జీవితం నాకే దొరక్క నేను ఇబ్బంది పడుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను ఒక్కనే కదా ఫోన్ చేసిన అనుకుంటాడు. కాదు, అంతకుముందు 100 మంది చేసి ఉంటారు. ఏమని, అన్న నా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేస్తుంటాను? ఎవరు నువ్వు ఇంతకి? ప్రార్థన చేయండి. నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్న నా కోసం ప్రార్థన చేయన్నాడు. నేను ఫోన్లో చేయనన్నా. నువ్వు పాస్టర్ కదా అన్నాడు. చేయను. అలవాటు చేశారు. ఇంతకుముందు వస్తుంటే ఏదో క్యాలెండర్ మీద చూశాను, 24 hours ప్రేయర్ రిక్వెస్ట్ అని నంబర్ ఇచ్చాడు. 24 hours ఏం చేస్తారంట? అవును, అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? 24 hours ప్రేయర్ చేసేంత అంటే నిద్రపోరా? చేసేది మేం కాదు కదా, ఈ గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలకి ఏం చెప్తారు, మీరు ఫోన్ తీసుకొని ప్రార్థన చేస్తూ అనండి, ఇది సేవ అని చెబుతారు. వీళ్ళకి నిద్ర ఉండదు, పాడు ఉండదు. షిఫ్ట్లో వచ్చి ఫోన్ చేతిలో పెట్టుకోవడం, ప్రార్థన చేయడం, దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు, నంబర్ తీసుకోండి, ఈ నెంబర్కి అమౌంట్ వేయండి. అయ్యగారు నిద్రపోతుంటారు, ఈ గొర్రెలు మేలుకో ఉంటాయి. నంబర్ అయ్యగారు తీస్తారు, వీళ్ళది ఎవరు మరలా అయ్యగారు తీస్తారు. ప్రార్థన వీళ్ళది, పైసలు అయ్యగారికి. ఎక్కడిది ఇది? ఎక్కడ సంప్రదాయం? ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేయండి అంటే వాడు దొంగ అంతే. వాడి పర్సనల్ నెంబర్ ఇవ్వాలా. ఏం చేయాలా? వాడి పర్సనల్ నెంబర్ ఇవ్వాలా. అప్పుడు ఒప్పుకుందాం. ఎంతమందికి అని చేస్తావు? అంటే ఎవడు ఫోన్ చేసినా వాడి కోసం ప్రార్థన చేసినా తీరిగ్గా ఉన్నావా? మరి వాక్యం ఎప్పుడు చదువుతావు? వాక్యం ఎప్పుడు ధ్యానిస్తావు? మరి భోజనం చేయవా? స్నానం చేయవా? ఇదే పని మీద ఉంటావా? సరే, వాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, మరి వాడేం చేస్తాడు? వాడేం చేయాలి? ఎవడి ప్రార్థన వాళ్ళే చేసుకోవాలి. ఎవరి భోజనం వాళ్ళే తినాలా? అవునా? మీ భోజనాన్ని నేనైతే తింటాను. మీకు ఎంత నొప్పి వచ్చిందో దాని ప్రకారం మీరు చేసుకుంటారు. నేనేం చేస్తాను? అయితే నాకు సంఘం ఉంది కదా, నాకు గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాను. అది నా బాధ్యత. అంతేగాని ప్రపంచం అందరి నా నెత్తి వేసుకుంటే నా జీవితం గల్లంత అయిపోతుంది. అటు వేసుకోకూడదు కూడా. నా గొర్రెలకి కాలు విరిగితే నేను కట్టు కడతాను. నా గొర్రెలు గడ్డి తినకపోతే నేను గడ్డి పెడతాను. నా గొర్రెల పట్ల నాకు ప్రేమ ఉంటుంది. పక్కనోడి దొడ్డిలో గొర్రెల మీద నాకేంటి ముచ్చట? అది చస్తేంటి ప్రతితే ఏంటి? అవునా? కానీ మన వాళ్ళకి ప్రపంచంలో అన్ని గొర్రెలు నావే అనుకుంటారు. ఎంత ఉదార స్వభావమో. వాటి గాయాలు కట్టడానికి కాదు, వాటినే తినడానికి. అదేంటో మా అయ్యగారు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడు, ఆ అయ్యగారు చూడు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడని ఈ గొర్రెలన్నీ అక్కడికి వెళ్ళడానికి. నిజంగా గొర్రెలే. నేనేం చెప్తున్నా, ఇంతకీ యెహోవాను ఆశ్రయించాలి, మనుషులను ఆధారం చేసుకోకూడదు. అలా కన్నులు ఓడవేకించి బబులోను తీసుకుని వెళ్ళిపోయాడు సిద్కియాను. 1.5 సంవత్సరం పాటు యూదులు దేవుడు గుర్తుకు రాలే. వాళ్ళకి ఎంత కరువుతో అలమటించిపోతున్నా సరే దేవుడు గుర్తుకు రాలే. ఎవరైపు చూస్తున్నారంట? వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. ఎంత సిగ్గుచేటిది! ఆకాశముందు నీవు నాకు తప్ప ఈ లోకంలో ఎవరు నాకు లేరు అంటాడు భక్తుడు. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరు లేరు ఈ లోకంలో అంటాడు భక్తుడు. కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మరి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా దగ్గర నుంచి అన్నట్టు భక్తుడు కదా. సహాయం ఎక్కడి నుంచి రావాలి? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా ఏమైపోయాడు? 1.5 సంవత్సరం కనిపెట్టావా ఐగుప్తీయుల కోసం? సిగ్గు అనిపించలే. సరే, వాళ్ళు రాలే. అప్పుడు మరలా కనుసు పెట్ట తిప్పుకున్నారంట. మా నాసికారంధ్రములు ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు. ఈయన వైపు తిరిగి చూశారు. ఈయనకే చలిజ్వరం వచ్చింది. ఈయన ఆశ్రయిస్తే ఎట్ట? మనకేదైనా సహాయం కావాలంటే, మనకేదైనా సమస్య వస్తే ఈ ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేయకండి. చచ్చిపోతే చచ్చిపోండి కదా, దయచేసి అట్ట చేయకండి. సిగ్గు వద్దు. నా ప్రార్థన నేను చేసుకోలేనా? అట్ట కాదన్నా, మీరు దైవ సేవకులు కదా. అవును, దైవ సేవకుడినే. ఒకవేళ దైవ సేవకుడుగా నా ప్రార్థన వింటే నీకు వచ్చిన సంతోషం ఏంటి? నీ ప్రార్థన వినాలి దేవుడు, నీకే సమాధానం ఇవ్వాలా? ఇస్తాడు. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపరచబడలేదు. నేర్చుకోవాలి కాబట్టి కొద్ది కాలం ఆయన ఆలకించలేదు, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం మారు మనసు పొందాలని, పాపాలు ఒప్పుకోవాలని, విడిచిపెట్టాలని. అంతేగాని వదిలిపెట్టలే. ఆయన బ్రతుకున్నామంటే అర్థమేమని? ఇంకా అద్భుతం జరగడానికి అవకాశం ఉందని. పోలేదు కదా, చచ్చిపోలేదు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ
వ్యర్థ సహాయం కోసం కనిపెడుతున్నారు తప్ప యెహోవాను ఆశ్రయించటంలే. ఈరోజు మనం కూడా ఈ ప్రార్థనా నూనెలు, ఈ అయ్యగారులు ప్రార్థనలు, లేకపోతే ఈ ప్రార్థన టవర్లు, మరలా ఈ 24 hours ప్రేయర్ ఉంటాయి కదా, ఈ ప్రేయర్ టవర్స్ అంట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండవు ఇవి. ఎక్కడ ఉంటాయి? పై ఫ్లోర్లోనే ఉంటాయి. ఎందుకని? ఏమండి, మేడగది ప్రార్థన అనుభవం. వాళ్ళ కింద పోర్షన్ లేదు కాబట్టి పైకి ఎక్కి ప్రార్థన చేశారు. అందరిని ఎక్కమని కదా దాని ఉద్దేశం. మేడగది అనుభవం ఉందా? మరి గుడిసెలో ఉన్నాడు పైన ఇంకో గుడిసె కడతాడా? మరి నాయన ఎవరు నేర్పించారా స్వామి? అగాధానికి వెళ్తే ఎక్కడున్నావు ప్రభువా, అంతరిక్షానికి వెళ్తే అక్కడున్నావు ప్రభువా అని భక్తుడు మాట్లాడితే, ఆయన ఎక్కడైనా ఉన్నాడని మాట్లాడితే, యేసు ప్రభు ఏమన్నాడు? మేడగదికి ఎక్కమన్నాడా? ఆహా, గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకొని రహస్యమని చూసి తండ్రి ప్రార్థన చేయమంటే, లేదు మేడగది అనుభవం. మేడగది మీదనే ప్రేయర్ టవర్స్ ఉంటాయి. మక్కి దింపి పడేస్తారు. ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను, ఒక చర్చికి వెళ్ళాను. వెళ్తే ఆ కింద సెల్లర్లో అది కనిపించింది. ఏది? ఒక గది. ఆ గది మీద ఏముందంటే అదుల్లాము గుహ అని ఉంది. ఏంటంట ఆ రూమ్ పేరు? అదుల్లాము గుహ. నేను ఒకసారి షాక్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి, అయ్యా అదుల్లాము గుహ అని ఉంది. అప్పటికి నేను బైబిల్ అంతగా అంటే పూర్తిగా ఎక్కడ ఏముందో తెలియట్లే నాకు. అదుల్లాము గుహ ఏంటది అని అడిగితే, దావీదు పారిపోయినప్పుడు అదుల్లాము గుహలో ప్రార్థన చేయలేదా అన్నాడు. అన్నాను. అదే ఇది అంటే ఆ రూమ్లో పోతే ఎక్కడ పోయినట్టంట? అదుల్లాము గుహలోకి. సరే, మిమ్మల్ని ఎవరు జరుగుతున్నారు ఇంతకీ? ఆయన కంటే సౌలు తరివాడు కాబట్టి అదుల్లాము గుహలో వెళ్ళాడు. మరి మిమ్మల్ని జరుగుతున్నది ఎవరు? ఈ మధ్య ఏమొచ్చాయంటే ప్రార్థన ప్రార్థన గుహలో. తెలియదు, అప్డేట్ కావట్లే మీరు. అవుట్డేటెడ్ పీసులు మీరు. అప్డేట్ కావాలా? ఏమొచ్చాయి? ప్రార్థన గుహలు, ప్రార్థన తోటలు. భవిష్యత్తులో ఏమొస్తాయో తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రార్థన గుహలు. ఎందుకు ప్రార్థన గుహలు అంటే, దావీదు గుహలో ప్రార్థన చేయలేదా? ఆయన పారిపోయాడు కాబట్టి పాపం చేసి గుహలో ప్రార్థన చేశాడు. మీరేం పాపం చేస్తున్నారు ఇంతకీ? ఎలా కడతారు తెలుసా? ఆ రూమ్ని అచ్చం గుహలా కడతారు. ఇదేం కర్మ స్వామి! ఎంత గొర్రెలు తయారయ్యారంటే గుహలాగా రూమ్ కట్టి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. ఇది తప్పు కదా అంటే వెంటనే ఫోన్ వస్తుంది. మా అయ్యగారికి తెలియదు, నీకు తెలుసా? ఏం చేద్దాం? ప్రతిదానికి రొట్ట డైలాగ్ విని నాకు చెవులో చీంకడుతుంది. ఎవరే నాయన, నేను చేసుకున్న పాపం బైబిల్ చదవడం అనిపిస్తుంది అప్పుడు నాకు. మా అయ్యగారికి తెలియదు నీకు తెలుసా? మా అయ్యగారిని తప్పు పడతావా? మా అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనం అంటే నాకివ్వలేదే ఆ దర్శనాన్ని. బైబిల్ అలాంటిది కనిపించట్లేదే. ఎందుకు అపోస్తులు ప్రార్థనా గుహలు కట్టలేదు? ప్రార్థనా గుహ అది గోషేపులో కట్టి దానికి వల్ల ప్రతిష్ట, దానికి వల్ల ఓపెనింగ్, దానికి వల్ల వార్షికోత్సవం, దాని లైటింగ్లు ఏంటంటే పెడతారు. మరలా వాళ్ళకి అర్థం కావట్లేదా? మనకు అర్థం కావట్లేదా? ఏం తెలియదు. పొరపాటుని తప్పన్నావా వెంటనే నంబర్ కనిపించగా కొట్టు. కనీసం వందనాలు చెప్పరు తెలుసు. ఫోన్ ఎత్తగానే వందనాలు చెప్పరు. ఎక్కడుంటావు నువ్వు అని అంటారు. ఏం చేస్తారు ఎందుకు ఎక్కడుంటే? కనుక్కుందామని చెప్పు. ఎక్కడుంటావు? ఎన్ని సంఘాలు కట్టావు? ఎన్ని సంఘాలు కడితే నేను చెప్పేది నిజమవుతుంది? యేసుప్రభు ఎన్ని సంఘాలు కట్టాడు? ఒకటి కూడా కట్టలే కదా. నేను యేసుప్రభు కంటే గొప్పే కదా. ఎవరైనా సంఘాలు కడితే చెప్పేదంత సత్యం కాదు. నేనేం చెప్తున్నాను అంటే, వ్యర్థ సహాయం కోసం కనిపెట్టి కన్నులు క్షీణించడం కాదు. మనం సహాయం అడగాల్సిన దేవుణ్ణి, ఎవరి మీద ఆధారపడడం కాదు. సోమరిపోతులను తయారు చేశారు. మన రాజకీయ నాయకులు ఎలాగైతే ఉచిత పథకాలు పెట్టి సోమరిపోతులను తయారు చేశారో, అలాగే మన పాస్టర్లు ఏం చేశారు? మీరేం ప్రార్థన చేయకండి, మన ప్రేయర్ టవర్కు కాల్ చేయండి. ప్రార్థన అవసరతల కోసం విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇంకో ప్రార్థనలు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు, ప్రార్థనే చేసుకోవడం తప్పు. అవునా? బైబిల్ కూడా ఉంది కదా, బైబిల్ ధ్యానించాలి కదా. ఎప్పుడు మోకాలు మా దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో అంటే కట్టి పట్టుకొని తిరుగుతుంటారంట. ఎవరైనా మోకాల మీద నుంచి ఇలా కురుంగితేనంట కట్టితో కొడతారంట వెనకాలకు వచ్చి. మోకాల మీదనే ఉండాలంట.
కట్టుబట్టుకొని తిరుగుతారంట. మోకాల మీద లేకపోతే దేవుడు వినడా? మోకాళ్ళ అనుభవం. మోకాలు లేకపోతే మోకాళ్ళ మీదనే ఉండి ప్రార్థన చేయాలి, కట్టుబట్టుకొని తిరగడం. ఏంటది? మూఢభక్తి కాదా? వ్యర్థ సహాయం, మనుషుల మీద ఆధారపడడం, చర్చిల మీద ఆధారపడడం, నూనె మీద ఆధారపడడం, ఎవడో పెట్టిన పద్ధతుల మీద ఆధారపడడం. ఇలా ఆధారపడి ఒకరోజు దేవుని వదిలిపెట్టేస్తారు. ఆధారపడింది మనిషి మీద, వదిలిపెట్టింది దేవుణ్ణి. మన పద్ధతులు, మన ఆచారాలు, మన మాటలు కాదు సంఘాన్ని కట్టాల్సింది, దేవుని వాక్యం మీద కట్టబడాలి. మాకు నాసికారంధ్రములో ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటల్లో పట్టబడినో. మన విశ్వాసానికి కర్తలు అయ్యగారులు కాదు. మా నాసికారంధ్రంలో ఊపిరి వంటివాడు. దేవుడు చెప్పాడా? రాజు మీకు నాసికారంధ్రాలకు ఊపిరి వంటివాడు, మీ శ్వాసలు అంటాడని చెప్పాడా దేవుడు ఎక్కడైనా? చెప్పలే. కానీ వారి శ్వాస అంట రాజు అంటే. ఈరోజు అయ్యగారులు ఏమైపోయారు? శ్వాస కంటే ఎక్కువైపోయారు. రాత్రి ఒక అన్న చెప్తున్నాడు, అన్న మీరు నమ్మరు కానీ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులంట అయ్యగారికి చెప్పకుండా తుమ్మను కూడా తుమ్మరంట. వాళ్ళు తుమ్మాలన్నా సరే ఫోన్ చేసి అయ్యగారు తుమ్ము వస్తుందంటే ఏ సునామాలు తుమ్మంటేనే తుమ్ముతారంట, తుమ్మరంట. ఉన్నారా? తుమ్మాలన్నా, దగ్గాలన్నా, దొరదొచ్చి గోక్కోవాలన్నా అయ్యగారికి ఫోన్ చేయాల్సిందే, అయ్యగారు పర్మిషన్ ఇవ్వాల్సిందే, అప్పుడు గోక్కుంటారంట. లేకపోతే అంతవరకు భరిస్తారు, ఎంత నొప్పి అయినా సరే, ఎంత దొరదైనా సరే. ఎక్కడ మూర్ఖత్వం ఇది? మా నాసికారంధ్రంలో ఊపిరి వంటివాడు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే నిరుత్సాహం, కన్నులు క్షీణించడం తప్ప ఇంకేం ఉండదు. ఐగుప్తును నమ్ముకొని సిగ్గుపడ్డారు, అంతకుముందు అశ్షూరు నమ్ముకొని సిగ్గుపడ్డారు, ఇప్పుడు సిద్కియాను నమ్ముకొని సిగ్గుపడుతున్నారు. ఈరోజు పాస్టర్లు నమ్ముకొని సిగ్గుపడే రోజు రానే వస్తుంది. కష్టం వచ్చినప్పుడు చూడాల్సిన దేవుని వైపు. ఎంతమంది దేవుని వైపు చూసే అనుభవంలో ఉన్నారు? దేవుని వైపు చూడాలంటే లేఖనాలు అర్థం కావాలి. దేవుని వైపు చూడాలంటే ఏం కావాలి? లేఖనాలు అర్థం కావాలి. అందుకే బైబిల్ను దూరం చేశారు. బైబిల్ను దూరం చేశారు. ఎందుకని? కన్నులు రెండు పీకేశారు. ఇంకేం చేయాలి? వాళ్ళ బుధమే చేయాలంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. గుడ్డివాడికి త్రోవ చూపించినట్టుగా అందరు కట్టుకొని నరకానికి వెళ్తున్నారు. బైబిల్ ఎందుకుందంటే చదవడానికి. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం, కూడి రండి జనములలో తప్పించుకుని వారులారా, దగ్గరకు వచ్చి కూడుకునుడి. తమ కొయ్య విగ్రహమును మోయచ్చు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు అని అంటున్నాడు. కూడి రండి, తప్పించుకుని వారులారా, దగ్గరికి వచ్చి కూడుకునుడి. తమ కొయ్య విగ్రహమును మోయచ్చు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. ఎందుకు? మనం నమ్ముకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఆ రోజు యూదులు మేము నమ్ముకున్న ఐగుప్తు మనల్ని రక్షిస్తుందా, మమ్మల్ని రక్షిస్తుందా ప్రశ్న వేసుకోలే. సర్వనాశనం 586లో. ఈరోజు భక్తి చేస్తున్నామే, ప్రపంచ మానవులందరూ భక్తి చేస్తున్నారు. మేము నమ్ముకున్నటువంటి అక్కడ వాడబడిన పదం చూడండి, తమ కొయ్య విగ్రహమును మోయొచ్చు. ఏంటంట? కొయ్య విగ్రహాన్ని ఏం చేస్తున్నట్టు వాళ్ళు? దేవుని మానవుడు మోయడం ఏంటి? దేవుని మానవుడు మోయొచ్చా? అంతేనా? చూడండి 46:4, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. చూసారా? కొయ్య విగ్రహాలకి సైన్యములకు అధిపతి యెహోవా తేడా ఏంటంటే, కొయ్య విగ్రహాలని మనం మోయాలి, కానీ సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని మోస్తాడు. నీ ముది వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడిని, చంక పెట్టుకునేది నేను నిన్ను మోస్తున్నా అంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చంక దిగి లేదు కొయ్య విగ్రహాలను మోస్తాం. నీ చేత మోయబడేవి నిన్నెందుకు రక్షిస్తాయి? ఎలా రక్షిస్తాయి? అది మాట్లాడుతున్నాడు. తమ కొయ్య విగ్రహములను మోయొచ్చు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. ఆ రోజు 1.5 సంవత్సరం ఐగుప్తు వైపు చూసి కన్నులు క్షీణించిపోయినటువంటి వాళ్ళకు తెలివి లేదు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ భవిష్యత్తులో కానీ తమ చేత మోయించబడుతున్నటువంటి కొయ్య విగ్రహాలు తమల్ని ఎలా రక్షిస్తాయి? ప్రశ్న రావట్లే. నేను మోస్తున్నటువంటి నా చేత మోయించుకుంటా. ఎందుకు మోయాలి? కాళ్ళు లేవు కాబట్టి, నడవలేవు కాబట్టి.
నడవలేనటువంటి అది నడిచే నిన్ను ఎలా రక్షిస్తుంది? చూడండి 44వ అధ్యాయము 16 వచనం నుంచి 15 నుంచి, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసి చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారం చేయను, దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. ఏమంటున్నాడు? ఒక పెద్ద కొయ్య తీసుకుంటాడంట, దాన్ని చెక్కాలి కదా పైన. ఆ చెక్కినటువంటి దాంతో ఏం చేస్తాడంట? సగం చలి కాచుకుంటాడంట, సగం రొట్టెలు కాల్చుకుంటాడంట. లోపల గట్టిగా ఉంటుందే, దాని విగ్రహం చేసి దానికి సాష్టాంగపడి నన్ను రక్షించు అంటాడంట. అదెలా? చలి కాల్చుకున్నటువంటి అది దాంట్లోది కాదా? రొట్టెలు చేసుకున్నటువంటి అది దాంట్లో భాగం కాదా? నీ చేత్తో చేసుకున్నది నిన్ను ఎలా రక్షిస్తుంది? అగ్నితో సగం కాల్చి ఉన్నాను, కొదవ సగంతో మాంసం వండి భక్షించి ఉన్నాను, తిని తృప్తి పొందగా చలి కాచుకొనొచ్చు, ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహం చేసుకొనొచ్చు, దాని ఎదుట సాగిలు పడుచు నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. చేత్తో చేసుకున్నటువంటి అవి మనల్ని ఎలా రక్షిస్తాయి? వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచించేయడు. నేను అగ్నిలో సగం కాల్చుతని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చుతని, దానితో మాంసం వండుకొని భోజనం చేస్తుని, మిగిలిన దాన్ని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయదునా, చెట్టు ముద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకుని పోతున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు. ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది అదే. 586లో జరిగినటువంటి మూర్ఖత్వం, ఐగుప్తును చూచి చూచి కనులు క్షీణించిపోయాయి, తప్పులేదు. కానీ ఈరోజు రక్షింపలేనటువంటి దేవులని, దేవతలని చూడండి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 26 వచనం నుంచి, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించుతవని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నందుదురు. యూదులు చేస్తున్న పని ఏంటంటే, నీవు మా తండ్రివని ఎవరితో చెప్తున్నారంట? మ్రానుతోను, నీవే నన్ను పుట్టించుతవని రాతితోనూ చెప్పచ్చు. అవునా? నీవు మా తండ్రివని మానుతోను, నీవు మమ్మల్ని పుట్టించావని రాతితోను చెప్పచ్చు సాగిలు పడుతున్నారంట. 27, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనరి, అయినను ఆపత్కాలములో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. ఇది కాంట్రడిక్షన్. అంటే క్షేమకాలంలో దేవునికి వీపు చూపించి, కష్టకాలంలో నీవే మమ్మల్ని రక్షించు. అదేంటి? బాగున్నప్పుడు ఒక దేవుడు, కష్టం వస్తే ఈ దేవుడా? అంతే మరి. బాగున్నప్పుడు ఈ నమ్ముకున్నాను, ఏ పాపము చేయలేము కాబట్టి మ్రానులు రాళ్ళు. కష్టం వచ్చినప్పుడు అవి రక్షించలేమని తెలుసు కాబట్టి ఇటువైపు తిరుగుతారు. మరి దేవుడు అంత అమాయకంగా ఉంటాడా? ఆయన తెలీదా ఎందుకు తిరిగామన్నది? 28వ వచనం, నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో, నీ దేవతలన్నీయే కదా అని అడుగుతున్నాడు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. రక్షిస్తాయా? చేసుకోవచ్చు. ఇబ్బంది ఏంటి? చేసుకోవచ్చు. ఇబ్బంది ఏంటి? ఎన్నైనా చేసుకోవచ్చు. మనం చేసుకున్నది కాదు దేవుడు అంటే, మన చేత నిర్మించబడింది కాదు దేవుడు అంటే. మనల్ని చేస్తున్నాడు, మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆ రోజు కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది ఆశీర్వాదేవ ప్రవక్తలు వచ్చారు కర్మేలు పర్వతం మీద. 850 + 50 వర్సెస్ 1 40 ఎంతమంది మధ్య? 850 మంది వర్సెస్ 1 ఏలియా. సరే, ఎక్కువ మంది మీరు ఉన్నారు కాబట్టి మొదట మీరే ప్రారంభించండి. పోటీ ఏంటి? బలిపీఠం మీద ఒక బలిపశు మాంసాన్ని పెడదాం. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని ద్వారా సమాధానం ఇస్తాడో ఆయన నిజమైన దేవుడు. మొదలుపెట్టారు మనోళ్ళు. ఏ కార్యక్రమం?
భజన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. భజనలు చేస్తే అది భక్తులు అవుతుంది. భజన చేయడం ప్రారంభించారు. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి. చూడండి 25వ వచనం 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినవని బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు మొదలుపెట్టరు. ఉదయం మొదలుకు మధ్యాహ్నం వరకు ఎన్ని పూజలు, ఎన్ని భజనలు, ఎన్ని తాళాలు, చప్పట్లు, గందరగోళం చేశారు. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని అభిషేకాలు చేశారో. ప్రత్యుత్తరం ఏమీ లేదు. ప్రత్యుత్తరం అయితే ఏం చేశారంట? పైన కండువ తీసి నడుము కట్టుకొని నాట్యం చేయడం ప్రారంభించారు, గంతులు వేయడం ప్రారంభించారు. అంటే గంతులు వేస్తే ప్రత్యుత్తరం వస్తుందా? 27వ వచనం. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయుడే. వాడు ఒకవేళ ధ్యానం చేయిస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయిస్తున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా ఏలియా ర్యాగింగ్ చేస్తున్నాడు. వాళ్ళు భక్తి చేస్తుంటే ఈయన ర్యాగింగ్ చేస్తున్నాడు. ఈ ర్యాగింగ్కి ఇంకా ఎక్కువ భక్తి అవుతుంది వాళ్ళకి. ఈ ర్యాగింగ్ తట్టుకోలేక చూడండి 28వ వచనంలో, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోసుకొనుచూ ఉండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చారు. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయేను. ఇలాంటి దేవతలు నమ్ముకుంటే పరిస్థితి ఏంటి? పరువు పోవడం, ప్రాణం పోవడం తప్ప. తర్వాత కోస్తాడు అందరినీ నిలబెట్టి నరికి చంపుతాడు. ఇలాంటి దేవతలు కదా నమ్మాల్సింది. మనల్ని అవమానించే దేవతల్ని, ప్రాణాలు తీసేటువంటి మనమే చేసుకొని మనమే కేకలేసి బయలా బయలా అని కేకలు వేస్తే ఎక్కడున్నాడు ఆ బయలు? కథల్లో తప్ప, గీతల్లో తప్ప ఎక్కడున్నాడు? అలాంటి రూపం ఉందా? ఏం చెప్తున్నామంటే, ఆ రోజు 1.5 సంవత్సరం పాటు రక్షింపలేని ఐగుప్తు వైపు చూసి కన్నులు క్షీణించినటువంటి యూదుల అవివేకం ఎంతో, రాజు మా నాసికారంలో ఊపిరి వంటివాడని సిద్కియా మీద ఆశ పెట్టుకున్నటువంటి యూదుల మూర్ఖత్వం ఎంతో, ఈరోజు తమ చేతులతో తాము చేసుకొని మమ్మల్ని రక్షించని సాగిలు పడుతున్నటువంటి వారి అవివేకం అంతే కదా. మనల్ని దేవుళ్ళు మనకెందుకు? మన చేత మోయబడేటువంటి దేవుళ్ళు మనకెందుకు? మనల్ని ముదిము వచ్చేంత వరకు ఎత్తుకునే దేవుడు మనకు కావాలి కదా. మనల్ని రక్షించే దేవుడు మనకు కావాలి. కానీ మనం ఆయన రక్షించుకోవడం ఏంటి? నాకు తెలియకడుగుతాను. అపోస్తులుడైన పేతురు మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడు అంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు. దీన్ని రాడికల్ స్టేట్మెంట్ అంటారు. మరి ఎవని వల్ల రక్షణ కలగదు? చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పేర్లు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? రక్షణ కలగాలి అంటే ఈ నామముననే మనం రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. అన్ని నామాల కంటే పైన ఉన్న నామం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. మనం చేస్తున్న పాపం నిజం, పాపానికి వచ్చే పర్యవసానం నిజం, మరణం నిజం, చచ్చిన తర్వాత నరకం నిజం, దేవుని తీర్పు నిజం. కాబట్టి అబద్ధాన్ని నమ్ముకొని వస్తే మనల్ని రక్షించే దేవుడు. మనం చేస్తున్న పాపం అనేది నిజమా అబద్ధమా? నిజం. దాని పర్యవసానము నిజం. మరణం అనేది నిజమా అబద్ధమా? నిజం. మరణం తర్వాత నరకం నిజం. మరి ఇన్ని నిజాల మధ్య అబద్ధాన్ని పెట్టుకొని వస్తే పరిస్థితి ఏంటి? ఎవడు రక్షిస్తాడు?
ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకం కాదు, చారిత్రాత్మక సంఘటన కలువరి శిలువ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం అన్నది చారిత్రాత్మకం. చరిత్ర పురుషుడు ఆయన, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు, ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మాయ కాదు, యేసు ప్రభు మాయ కాదు, కల్పితం కాదు. ఆయన చరిత్రని రెండింటిగా విభజించినోడు, కాలాన్ని రెండింటిగా విభజించినోడు, చారిత్రాత్మక పురుషుడు. మనం నమ్ముకున్నది ఎవరిని? మాయను కాదు, మనం నమ్ముకున్నది సృష్టికర్తని, శరీరధారిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఆయన సిలువ నిజం. ఎందుకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఎందుకు అంటే మన పాపం నిజం అని చెప్పడానికి, పాపానికి వచ్చే పర్యవసానం ఇంత చేదుగా ఉంటుందని చెప్పడానికి, నరకం అన్నది ఇంత భయంకరమైనది చెప్పడానికి. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని. యేసు అంటే అర్థం రక్షకుడు. ప్రతి దాని నుండి మనల్ని రక్షిస్తాడు ఆయన. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. భౌతికమైన సమస్య అయినా, ఆత్మీయమైన సమస్య అయినా, ప్రతి దాని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షిస్తాడు. మీరు మిగిలినటువంటి మతాల్లోనికి, మిగిలినటువంటి సంస్కృతి సంప్రదాయాలకు వెళ్ళండి, సాక్ష్యాలు ఉండవు. దేవుడు మా జీవితంలో ఎలా చేశారు, సాక్ష్యాలు ఏమి ఉండవు. ఉంటాయా? ఉండవు. ఎందుకు? మన దేవుడు సజీవుడు కనుక అద్భుతాలు జరుగుతాయి. నేను మాట్లాడుతున్నది బైబిల్ మిషన్లో జరిగే వాటి గురించి కాదు, అపార్థం చేసుకోకండి. ఎందుకంటే జాన్ పాల్ అన్న కూడా బైబిల్ మిషన్ సపోర్ట్ చేస్తున్నాడు. సారీ, నేను మాట్లాడుతుంది ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్లో అయిపోయేటువంటి సొల్లు కబుర్ల గురించి కాదు చెప్తూ ఉన్నది, నిజమైన అద్భుతాల గురించి. మన దేవుడు సజీవుడు కాబట్టి అద్భుతాలు సాధ్యమవుతాయి. నీ గదిలో ప్రార్థన చేసుకున్నా నీకు సమాధానం వస్తుంది. ఇక్కడికి వస్తే దేవుడు ప్రార్థన వింటాడు కాదు, ఎక్కడున్నా దేవుని ప్రార్థన వింటాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి, ఆయన వింటాడు కాబట్టి. మనల్ని రక్షించే ఏకైక నాథుడు, మానవ జాతికి రక్షకుడు యేసుక్రీస్తే. ఈ నామమునే మనం రక్షణ పొందాలి, కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. ఐగుప్తు నుంచి రక్షణ రాలేదంటే ఇబ్బంది ఏమి లేదు, ప్రాణం మాత్రమే పోతుంది. సిద్కియా రక్షించలేదంటే ఇబ్బంది ఏమి లేదు, ప్రాణం మాత్రమే పోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని నిరాకరిస్తే నిత్యనాశనం, నరకం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది మత ప్రచారం కాదు, భవిష్యత్తులో ఎదురుగాబోతున్నటువంటి నరకాన్ని తప్పించుకోమని ప్రేమపూర్వక హెచ్చరిక. శుభవార్త ఇది శుభవార్త. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతాము. రక్షింపబడతారు అంటే మత ప్రచారం ఎందుకు అవుతుంది? ఈయనే రక్షకుడు, ఈయన తప్ప ఇంకో రక్షకుడు లేడు. దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనల్ని రక్షించడానికి. 586లో జరిగినటువంటి ఆ ఉపద్రవంలో ఇర్మియా చెప్తున్నాడు, వ్యర్థ సహాయం కోసం కనిపెట్టాము, మా కన్నులు క్షీణించడం తప్ప, చేతులు నెత్తిన పెట్టుకొని అవమానం అందడం తప్ప మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఓ యూదులారా, ఉపయోగం ఏముంది? సిగ్గుపడుతున్నారు కదా. ఇప్పుడైనా ఆకాశం వైపు చూడండి, ఆయన మన ప్రార్థన వింటాడు, మనల్ని రక్షిస్తాడు అని దేవుడు వైపు పెడుతున్నాడు వేలుని. ఈరోజు మన ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే, ఎందుకు రక్షింపలేనటువంటి దేవుళ్ళని, దేవతలను పెట్టుకొని సిగ్గుపడతారు రేపు చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఆయన సువార్తను అంగీకరించి బాప్తీసం పొందితే రక్షింపబడతాము అని ప్రకటిస్తున్నాం. మనంగా సిగ్గుపడాల్సిన సువార్త చెప్పడానికి. ఇది శుభవార్త, ఇది నిజం. ఎవరు సిగ్గుపడాలి? కానీ ఈరోజు చాలామంది సిగ్గుపడుతున్నారు సువార్త విషయమై. సువార్త విషయమై సిగ్గుపడాల్సిన అక్కర్లే, సిగ్గుపడాల్సింది సువార్తను వ్యతిరేకించే వాళ్ళు. ఇప్పుడు తాత్కాలికంగా మనకు అవమానం అనిపించవచ్చు, రేపు చనిపోయిన తర్వాత ధైర్యంగా నిలబడతాం ఆయన ఎదురుగా. కానీ రేపు చనిపోయిన తర్వాత రక్షింపలేనటువంటి ఈ బొమ్మలకు సాగిల పడినటువంటి వ్యక్తులు రేపు సిగ్గుపడాలి, అయ్యో మోసపోతివే అని. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇర్మియా ఆ రోజు ఆ మొండి గోడల మధ్య కూర్చొని విలాప వాక్యములు వ్రాశాడు.
రక్షింపలేనటువంటి వ్యర్థ సాయం కోసం కనిపెట్టి మన కన్నులు క్షీణించాయి కదా అని, రాజును నమ్ముకొని మోసపోయాం కదా అని. అయితే మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చోవడం కాదు, వెళ్ళండి ప్రపంచానికి, ప్రపంచ వీధుల్లోనికి వెళ్ళండి, ప్రకటించండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, రక్షకుడు, మీకోసం శిలువలో ప్రాణం పెట్టాడని ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మనం నమ్మాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. ఆకాశం పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే, ప్రభువైన యేసుక్రీస్తు అనే నామంలోనే రక్షణ. అలాంటి రక్షణతో కూడుకున్నటువంటి క్రైస్తవ్యంలోనికి నీవు నేను రాగలిగామంటే, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామంటే ఎంత ధన్యులమే. అందుకని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు చూడం, ఆయన వైపు చూస్తాం. ఎప్పటికీ ఒకవేళ మనుషుల వైపు చూసేటువంటి స్థితిలో ఉంటే వదిలిపెట్టండి ఆ స్థితిని. ప్రతి దానికి దేవుని వైపు చూద్దాం. ఆయన వైపు చూసిన ఎవడు సిగ్గుపరచపడాడు. ఈ నిరీక్ష మనల్ని సిగ్గుపరచదు. ఇప్పటికీ క్రైస్తవులుగా ఉండి కూడా మనుషుల వైపు చూసి, చర్చిల వైపు చూసి, డినామినేషన్ వైపు చూసి సిగ్గుపరచబడుతున్నారు. కాదు, దేవుడి వైపే చూద్దాం. మన కన్నులు క్షీణించవు. మనుషుల వైపు చూస్తే క్షీణిస్తాయి మన కన్నులు, సిగ్గుపడాల్సి వస్తుంది, చేతులు నెత్తిన పెట్టుకొని విలాపం తెలియజేయాల్సి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను నిదానించి చూచినవాడు ఎప్పుడు సిగ్గుపరచబడ్డు. ఈ నిరీక్ష మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి ఈ రక్షణ సువార్తని ప్రపంచ వీధుల్లో ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు ఇర్మియా మీద ఉన్నటువంటి భారం ఏంటంటే, మొండిగోడల మధ్య కూర్చొని ఇప్పుడైనా దేవుని వైపు చూడండి అని విలాపం చేస్తున్నాడు. మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రకటించడం మన బాధ్యత. నమ్మడం నమ్మకపోవడం వారి వ్యక్తిగత నిర్ణయం, వారి తీర్మానం. రేపు వాళ్ళకి దేవుడికి మధ్య జరుగుతున్నది. ప్రకటించాల్సిన బాధ్యత అయితే మనదే. రక్షణ సువార్త నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది. ప్రకటిద్దాం ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడని.